అయ్యా జోగి రమేష్ గారు, నువ్వు ఈ కల్లబల్లి మాటలు మాకు లారీ ఓనర్లకి ఏమి వినిపించద్దు. నువ్వు కాంట్రాక్ట్తో కొమ్మక్కయ్యి ఇవన్నీ నేను సొసైటీకి లారీ ఓనర్లకు నేను మద్దతు ఇస్తాను, అది ఇస్తానని చెప్పి మీరు చేసిన తీరు 2022లో ఏం చేశారో లారీ ఓనర్లకు అందరికీ తెలుసు. మీ తమ్ముడు ఈ తిరువురు ఎండిఓ దగ్గరికి వెళ్ళి హౌసింగ్ బోర్డు కాలనీకి అని ఫేక్ లెటర్ తీసుకొచ్చి ఇక్కడ లోడింగ్ చేస్తుంటే వీటిపిఎస్ సిఈ గారి దగ్గరికి వెళ్ళి ఏంటంటే వాళ్ళకి ఎలా పర్మిషన్ వచ్చిందని చెప్తే వాళ్ళు హౌసింగ్ బోర్డు కాలనీకి తోలుతున్నారని చెప్పారు. అదే లెటర్ తీసుకొని మేము తిరువురు ఎండిఓ దగ్గరికి వెళ్ళాం. ఏంటంటే ఈ లెటర్ ఎవరిచ్చారంటే ఈ లెటర్తో నాకు సంబంధం లేదని అలా ఎండిఓ గారు తప్పుకున్నారు, మాట చెప్పారు. కానీ మళ్ళీ వచ్చి అదే లెటర్ తోటి కాకుండా మమ్మల్ని ఇట్లా చేస్తామని నాకు జోగి రాము ఫోన్ చేశాడు. వెంకటరావు మీరు రండి ఏదో మాట్లాడదాం అని చెప్పినా కూడా నేను వినకుండా సొసైటీ యూనియన్ తరఫున పోరాటం చేస్తుంటే ఈయన ఎటు వింటలేదని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అప్పుడున్న కమిషనర్తో మాట్లాడి ఆ కో వెంకటరావు అనే అతన్ని ఎన్ని స్టేషన్లు ఉన్నాయో అన్ని స్టేషన్లు తిప్పి కేసులు పెట్టి ఈ ఊళ్ళో రానికుండా చేయాలని చెప్పిన మాట నిజం కాదా? ఆ రోజున స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు నా నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కేసులు ఉండటానికి లేదని కమిషనర్ గారితో మాట్లాడి స్టేషన్ బెయిల్ ఇప్పించి కోర్టులో పెడితే నేను 3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి మొన్న కొట్టేశారు. ఇప్పుడు కూడా 11 మంది మీద ఇప్పుడు కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి. 11 మంది కూడా ఏంటి కేసులని మన గవర్నమెంట్ వచ్చినా కూడా కేసులు ఏంటన్నా కూడా అయ్య కొట్టేస్తారులేరా ఏమంది అయిపోతున్నాయి అన్నాం. కానీ ఈ కేసులకి మేము దడము. నువ్వు మళ్ళీ ఇప్పుడేదో నువ్వు నీ తమ్ముడు పోయి పలగానోటలో కాంట్రాక్ట్తో కొమ్మక్కయ్యి ఇవన్నీ చెప్పి మీరు కొమ్మక్కయ్యి మాకేదో కల్లబల్లి మాటలు చెప్పి నేను లారీ ఓనర్లకి న్యాయం చేస్తాను, వాళ్ళు వచ్చే నా దగ్గరికి న్యాయం చేస్తాను. నువ్వు చేసిందేంటి? ఒకప్పుడు నువ్వేగా అసలు ఈ సిద్ధాంతం తీసుకొచ్చిందేంటి? నువ్వు ఈ సిద్ధాంతం తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ వచ్చి కల్లబల్లి మాటలతోటి మాకు మద్దతు ఇస్తానంట. నువ్వు ఈ మద్దతులు మాకు వద్దా బాబు? ఏంటి నువ్వు మాలో కలవద్దు. మా తిప్పలు మేము గవర్నమెంట్ తోటే పోరాటం చేస్తాం, మేము గవర్నమెంట్ తోనే తేల్చుకుంటాం. అది